మంచి మంచి గణేషులను చూపిస్తా నేను. వచ్చేసి ఒక 25 ఫీట్స్ ఉంటాయి గైస్. మన వీడియో వైరల్ అవుతుందా కాదా? అయితే ఎందుకు మీరు వచ్చిరా? 1 లైక్ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్. పులి తలకాయ మీద గణేశుడు ఒకటే కాలు మీద నించుంటాడు. ఆ గణేశుడు మొత్తం మహారాజ్ టైప్ లా వార్ చేస్తున్నట్టు 100 మందిని కొడుతున్నట్టు ఉంటాడు గణేశుడు. మా దోస్తులకు చెప్తే అస్సలు మాటనే అయినారు, చిన్న గణేశుడు చేద్దాం, చిన్న గణేశుడు చేద్దామని. ఇక్కడ ఒక్కొక్క గణేశుడు 20-25 ఫీట్స్ అంత పెద్ద పెద్ద గణేశులు ఉన్నాయి. ఈ గణేశుడు ఏంద్రా ఇట్లుండు, కింద ఇదేం ఫేస్ రా? కపాలం అంటే బొక్కల్లో ఏముంటది గణేశుడు. మనమైతే కాజా హార్ట్స్కి వచ్చినాం. కాజా హార్ట్స్లో ఒక 4-5 గణేషునికి కలర్ అయితే వేసిరారా కలర్? అరే అవుగా, ఈ దూరంకి వెళ్ళి ఇంత అట్రాక్ట్ ఉంది గణేశుడు. ఇంకా ఆడికి పోతే మీకైతే బూజ్ బంప్స్ వస్తుంది గణేశుని చూస్తే. కానీ ఇక్కడ మిషన్ ఆన్ చేసి నా వాయిస్ వినిపిస్తుందో లేదో. మిషన్ బంద్ అయినాక నేను తీస్తా. మీకు కలర్ వేసిన గణేశుడు చూపించాలని నేనైతే ఆ సంచిలు దాటి పోతున్నా, ఎందుకంటే వాళ్ళు ఇట్లా దారి లేదు, అట్లా దాటి రావాలని చెప్పి. సో ఇప్పుడు మీకు చూపిస్తా చూడు గణేశుడు ఎట్లున్నాయో, ఖాళీ ఫిదా అయిపోతారు మీరు. గణేశునికి మొత్తం బ్లూ కలర్ చమ్కీతో వేసిరు. ఏమైనా అట్రాక్ట్ ఉంది ఆ బాయ్. ఇంకొకటి ఇట్లా రాముడు బాణం ఎట్లిస్తాడు ఆ టైప్ లో ఉండు గణేశుడు. అయితే క్రేజీ అంటే క్రేజీ. ఎట్లుండి పెట్టే పశుపతి మొత్తం తయారైనాక కూడా నువ్వు మెంటల్ వస్తా గణేశుని చూసి. సో నేను చెప్తుంది ఇదే గణేశుడు గైస్, చూసిరా మొత్తం బ్లూ కలర్, దాని మీద గోల్డెన్ చమ్కీ బి వేసి దాని మీద. సేమ్ ఎట్లా ఉంది గణేశుడు, ఇట్లా రాముడు బాణం ఈడుస్తాడు చూడు, సేమ్ అట్లే ఉంది గణేశుడు. ఈ గణేశుడు అయితే చాలా డేస్ అయింది కలర్ వేసి. ఇంకా దీనికి అట్రాక్ట్ కుందన్ వర్క్స్ అవి గీట పెట్టిరు అనుకో, ఖుషి అయిపోతారు అందరు. పంచగించ కట్టేసారు బ్లూ కలర్లో. ఇప్పుడు ఆ గణేశుని దగ్గర కొనికే ప్లేస్ అయితే లేదు. ఈ చిన్న గణేశునికి పెట్టి ఇక్కడ పూజ చేసి వర్క్ అయితే అన్ని కంప్లీట్ చేసిరు. సో ఈ గణేశునికి అయితే గోల్డెన్ కలర్ వేసారు. ఇప్పుడు పైన గణేశుని బొట్టు అయితే మల్లారి టైప్లో వచ్చింది గణేశుడు. మా దోస్తులకు చెప్తే అస్సలు మాటనే అయినారు, చిన్న గణేశుడు చేద్దాం, చిన్న గణేశుడు చేద్దామని. ఇక్కడ ఒక్కొక్క గణేశులు 20-25 ఫీట్స్ అంత పెద్ద పెద్ద గణేశులు ఉన్నాయి. ఖాళీ ఇక్కడ జంతువులంతానే మనం ఉంటాం, మన పైన ఇంకా గణేశుడు అంత పెద్ద గణేశులు ఉన్నాయి. ఇక్కడ ఉంటే ఒక 50 గణేశులు. ఆ గణేశుల్లో మీకు యూనిక్ గణేశులు చూపిస్తా, వీడియో మొత్తం చూడురి, క్రేజీ ఉంటుంది. సో ఈ గణేశుడు చూడురి, ఈ గణేశుని కింద నందినే మన అంటుండ్రు, మన పైన గణేశుడు చూసురా ఇట్లా నంది మీద సవారీ చేస్తున్నట్టు. గణేశుడు చూస్తే క్రేజీ, నంది అంత పెద్ద ఉంది. ఇట్లా గణేశుడు ఇట్లా హాఫ్లకి వెళ్ళి బ్యాక్ల బొక్క గిక్కలు అట్లాంటివి ఏముండవు, మొత్తం ప్యాక్ ఉంటాయి గణేశులకి. అది బుక్క అయిందో లేదో మనకైతే తెలియదు. వెనుకల గణేశుడు మొత్తం లింగం పక్కన గణేశుడు, బోర్డు గణేశుడు మీకు చూపిస్తాయి. ఇగో ఇది లింగం పక్కన పాము వచ్చింది. గణేశుడు ఈడుండు, బోర్డు గణేశుడు మొత్తం యూనిక్. ఇంకొక గణేశుని చూపిస్తా. పులి తలకాయ మీద గణేశుడు ఒకటే కాలు మీద నించుంటాడు. ఆ గణేశుడు మొత్తం మహారాజ్ టైప్ లా వార్ చేస్తున్నట్టు 100 మందిని కొడుతున్నట్టు ఉంటాడు గణేశుడు. సో నేను చెప్తుంది ఇదే గణేశుడు. ఇక్కడ పులి తలకాయ, ఆ తలకాయ మీద గణేశుడు ఒకటే కాళ్ళ మీద నించుండు. చూడు ఒకటేసారి గణేశుడు 100 మందికి కొడుతున్నట్టుండు. ఆ ఫీలింగ్ లో గణేశుడు చూడు. మంచి గణేశులను చూపిస్తా నేను. ఈ గణేశుని ఏడైనా చూసిరో లేదో నాకు తెలియదు, కానీ నేను చూడంగానే గూస్ బాంబ్స్ అయితే పక్కా రావాల్సిందే, నేనైనా మీరైనా. ఎందుకంటే హరాం గణేశుడు చూసిరా ఎట్లా వండుకొని సోఫా మీద ఇట్లా వండుకొని ముంగల అంతా సైనికులను చూస్తున్నట్టు. ఒక్కొక్కటి యూనిక్ గణేశులు ఉన్నాయి. ఇంకా చూపిస్తాం మీకు నేను. గద్ద ఎగురుకుంటూ పోతాయి, గద్ద మీద గణేశుడు. ఈ గణేశుని చూసిరా, ఇక్కడ అన్ని గణేశుల్లో చిన్న గణపతి, ఇంకా చిన్న గణపతిలో అయ్యప్ప స్వామి టైపు చూసి ఎట్లా కూర్చుంది. గణేశుని ఫేస్ అయితే చాలా క్యూట్ గా ఉంది. ఇంకా తొండం చూసిరా, లోపల ఏమైనా లడ్డు తింటున్నట్టు గణేశుడు. ఏం తీయాలి మీ వీడియోలోకి వచ్చి మీరేం చేశారా? అరే
ఈ గణేశుడు ఏంద్రా ఇట్లుండు కింద ఇదేం ఫేస్ రా అరే కపాలం అంటే బొక్కల్లో ఏముంటుంది చూసినా ఆ, దాది గణేశుడు దాని మీద గణేశుడు కూర్చుడు అయితే ఎలుక చూసినా ఖాళీ దయ్యం బొక్కలలో కళ్ళ మీద ఆడుతుంది. ఎలుక దయ్యం బొక్కలలో కాదు, దయ్యం కండ్లల ఎలుక కూర్చుంది. గణేశుడు ఇంత పైన కూర్చొని ఆశీర్వాదం ఇస్తుండు. మినిమం ఒక 25 feet ఉంటుందేమో గణేశుడు. బిగ్గెస్ట్ గణేశుడు ఎంత ఉంటుందిరా? 25 feet. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి మీ వీడియోని? నేను సో యూట్యూబ్ లో ట్రెండింగ్ వీడియో వేసేసి ఫేమస్ అయిపోయారు మీరు. ఏ తమ్ముడు జరుగు. కన్ని వరకు లేవా? అవు కానీ మనం ఇంకొక యూనిక్ గణేశుడు ఆడ చూద్దాం, నడు పోదాం. ఎంతలు అవుతారో ఆడ గణేశుడు. ఏం గణేశుడు? పూరి జగన్నాథం గణేశుడు అంటారు. దీన్నా కానీ కవర్ తోటి అంతా మూసేసారు. బుకింగ్ అయిపోయింది. చలో మళ్ళా మీరు స్కూల్కి వెళ్ళి స్కూల్లో పోయి వచ్చిరా లేకపోతే అట్లే పారిపోయారా? పోయేసి వచ్చినాం. నేను అనుకున్నా పారిపోయారా అని. మేము పోలేదు. ఇప్పుడు ఇంటికి పోయేటప్పుడు గణేష్ చూసుకుంటా పోతున్నాం. స్కూల్ లేడా మీది? మైలాడదేరుపల్లి పోలీస్ స్టేషన్. సో నేను చెప్తున్నా ఇదే గణేశుడు. గద్ద ఎగురుతున్నట్టుంది, కాళ్ళ పాము పట్టుకుంది గణేశుడు. కాదు గద్ద కాళ్ళ పాము పట్టుకుంది కింద. అయితే గద్ద ఎగురుతున్నట్టుంది, పైన గణేశుడు. ఎంత పెద్దగా ఉండు చూసిరా, ఎంత పెద్దగా ఉండు బాయ్. వచ్చేసి ఒక 25 feet ఉంటుంది గైస్. మన వీడియో వైరల్ అవుతుందా కాదా? అయితే ఎందుకు మీరు వచ్చిరా? 1 lakh followers, subscribers. ఈడ అన్ని గణేశుల్లో ఇదొకటే యూనిక్ పీస్ లాగా నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈడ రాక్షసుని ముఖం మీద గణేశుడు కూర్చుండు. గణేశునికి అయితే 6 చేతులు ఉన్నాయి. నేను 8 చేతులు అనుకున్న దూరంకి వెళ్ళి చూసాను. రాక్షసుని కొమ్ములు చూసిరా. ఈ రాక్షసుని అంతా వీళ్ళేం మనం అయితే. ఇంకొక గణేశుని ఈడ దున్నపోతు మీద వర్క్ చేస్తారు, కానీ ఆడ వర్కర్ పనులు పని చేస్తారని నేను అలా వీడియో తీస్తలేదు. నిన్ననే చెప్పారు నాకు షెడ్లో అలా వీడియోలు తీయొద్దని.